విశాఖలో మరో అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. విశాఖ ఆర్ఎండ్బీ డిప్యూటీ ఈఈ సుభాష్ చంద్ర ఆస్తులపై దాడులు చేశారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, హైదరాబాద్లోని అతని ఇళ్లతో పాటు బంధువుల ఇళ్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. విశాఖలో విలువైన స్థలాలు, ఫ్లాట్లతో సహా 10 కోట్ల ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. మార్కెట్ విలువ ప్రకారం 50 కోట్లకు పైనే ఉంటాయని అంటున్నారు. మిగిలిన ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఏసీబీ ఏపీ విజయవాడ సంబంధించి డైరెక్టర్ జనరల్ గారు అయినటువంటి శ్రీ ఆర్పి ఠాకూర్ సార్ వారి ఆదేశాల మేరకు ఇక్కడ సుభాష్ చంద్ర పాత్రు అని చెప్పి ఆర్ఎండ్బీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ సబ్ డివిజన్లో ఈయన 3 జిల్లాలకి సంబంధించి హెడ్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం సంబంధించి ఎలక్ట్రికల్ వింగ్కి ఆర్ఎండ్బీలో హెడ్. ఈయనకి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాయన్న దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ చేసిన దానిలో భాగంగా ఈరోజు వేరియస్ ప్లేసెస్లో 3 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ జిల్లాలో వేరియస్ ప్లేసెస్లో సెర్చెస్ కండక్ట్ చేయడం జరిగింది టీమ్స్ కింద. ఇందులో భాగంగా ఆల్మోస్ట్ అంటే 4.09 crores ఏదైతే డాక్యుమెంటరీ వాల్యూ ఉందో దాంతో ప్రాపర్టీస్ డిటెక్ట్ చేయడం జరిగింది.